ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ కూడా నా శుభములు. ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాలం దేవుని ప్రత్యక్షపు వాక్కును మనం ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనమును చదువుకుందాం. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్కిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాలం ప్రభు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, మలాకీ 3వ అధ్యాయం 10వ వచనం ద్వారా ఆయన మరి ఒకసారి మనలను తట్టుచున్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మందిరములో ఆహారం ఉండునట్లు మరి 10వ వంతు ఆయన యొక్క నిధిలోనికి, ఆయన సన్నిధిలోనికి మనము తీసుకొని రావాలి. అట్లా చేసి దేవుని శోధించిన ఎడల ఆయన ఆకాశపు వాక్కిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలను నీ కొరకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఈ వాగ్దానం నీ కొరకే. ప్రియ సహోదరి సహోదరుడా, మరి మలాకీ గ్రంథంలో 1వ అధ్యాయంలో చూస్తే ప్రభు అంటున్నాడు, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? అపవిత్రమైనది మరి దేవుని యొక్క సన్నిధిలోనికి ఆహారంగా తీసుకొని వస్తా ఉన్నారు. వ్యర్థమైనది మరి ఆ యొక్క కుంటిది గుడ్డిది చూడండి, దేవునికి అర్పణలుగా తీసుకొచ్చే విషయములో మరి భయము లేకుండా, ప్రభువుని ఘనపరిచే విధానములో సరి అయిన అనుభవం లేకుండా ఏదో ఒకటిలే అని చెప్పేసి ఎన్నో విధాలుగా దేవుని సన్నిధికి తీసుకొని వస్తూ ఉంటారు. అదే మరి మన బంధువుల దగ్గరకు, మరి లేకపోతే ఒక అధికారి దగ్గరకు, ఈ సమాజంలో ఈ లోకములో మనుషుల దగ్గరకు, మరి ఘనత వహించిన పేరు వహించిన మనుషుల దగ్గరకు వెళుతూ ఉన్నప్పుడు వారికి తీసుకొని వెళ్ళడానికి అతి శ్రేష్టమైనవి, ఎంతో విలువైనవి వారికి బహుమానాలుగా తీసుకొని వెళుతూ ఉంటాం కదండి. అందుకే ఆయన అంటున్నాడు, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను కదా. మరి పనికిరానివి అన్నాడు. కయ్యూను కూడా అలాగే పనికిరానివి తీసుకొని వచ్చాడు. ప్రభువు సమస్తాన్ని ఎరిగినవాడు, ఆయన హృదయ అంతరంగాన్ని పరిశీలించే దేవుడు. హేబేలు శ్రేష్టమైనది ప్రభువుకు అర్పించాడు. ఈ ఉదయకాలం ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకు ఇచ్చి ఆయనను శోధించిన ఎడల ఆకాశ వాక్కిండ్లను విప్పుతాను, పట్టజాలనన్ని విస్తారమైన దీవెనలు నీ కొరకు కుమ్మరిస్తానంటున్నాడు. ఈరోజు నువ్వు దీవించబడలేకపోవటానికి, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోవడానికి, ఒకవేళ నీ ప్రభువు నీవు సరైన విధానంలో గణపరచట్లేదేమో, సరైన విధానంలో ఆయనను మహిమపరచట్లేదేమో, వ్యర్థమైనవి పనికిరానివి ఎంతో మంది దేవుని యొక్క 10వ భాగం తీసుకొచ్చే విషయంలో మరి ఎన్నో విధాలుగా ఆలోచనలు చేస్తారు. దాన్ని 10 భాగాలు చేస్తారు, ఆ 10వ భాగాన్ని మరి 10 భాగాలు చేస్తారు. ప్రియ దేవుని బిడలారా, ఆయనలో మరి కొంచెంలో నమ్మకంగా ఉంటే ఆయన విస్తారమైనగా ఆశీర్వదిస్తానంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, ప్రభువుకి ఇచ్చుట ద్వారా మరి మనలను విస్తారమైన ఆశీర్వాదములోనికి నడిపించడానికి, ఆయనకు ఇచ్చే సమస్తము కూడా ఆయన రాజ్య విస్తరణ కొరకు, ఆయన పని కొరకు, మరి దేవుని సేవకుల కొరకు, దేవుని మహిమ కొరకు నేను ఇస్తున్నాను. దేవుని రాజ్య విస్తరణ కొరకు నేను మరి నా యొక్క ద్రవ్యమును వ్యయం చేస్తా ఉన్నాను అని నీవు దేవుని సన్నిధిలోనికి తీసుకొని రావాలి. ఎన్నో ఆలోచనలు కదండి, ఎన్నో విధాలుగా ఆలోచన. ఒక వ్యక్తి మరి ఆరంభంలో మరి తన ఉద్యోగంలో దేవుని యొక్క మరి సన్నిధికి తన 10వ భాగం తీసుకొని వస్తూ ఉండగా దేవుడు ఎన్నో ఇంక్రిమెంట్స్, ఎన్నో ప్రమోషన్స్ ఇస్తూ ఉంటాడు. వాళ్ళ శాలరీ ఎంతో చక్కగా మరి పెరుగుతూ ఉన్నప్పుడు మరి ఆ యొక్క 10వ వంతు తీసేటప్పుడు ఆలోచిస్తూ ఉంటారు, అమ్మో ఇంత అమౌంటా, దేవుని సన్నిధికి నేను తీసుకువెళ్ళాలా అని ఎన్నో విధాలుగా. చూడండి, ఆయన అంటున్నాడు, నాకిచ్చి నన్ను శోధించండి, ఆకాశ వాక్కిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలు. ఆకాశము ఎంత మరి విశాలత ప్రియ దేవుని బిడలారా, సమృద్ధికరమైన దీవెన. దావీదు భక్తుడు అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లి ప్రవహించే విధముగా ఆశీర్వాదాలను కుమ్మరించాలని
నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో నీవు అనేకులకు దీవెనకరంగా ఉండాలి అనంటే నీ దేవుణ్ణి నువ్వు గనపరచాలి. నీ దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞను నీవు గైకొని నీ ప్రభు నామాన్ని మహిమపరిచినట్లయితే ఆయన నీకు ఏ మేలు చేయక మానడు. ఏమీ కొదువ ఉండదు. నీకు ఏదైనా కొదువ ఉన్నది అనంటే అది మన లోపమే. దేవుని ఆజ్ఞను మనము సరిగ్గా పాటించట్లేదు. ఎన్నో బాధకరమైన పరిస్థితులు గుండా పయనిస్తూ ఉన్నాము. శోధనలు, శ్రమలు కొట్టుమిట్టాడుచున్నాయంటే ఒకసారి దేవుని వాక్యపు వెలుగులో మనలను మనం సరిదిద్దుకుందాం. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయ కాలము నీ యొక్క బిడ్డలతో మరి ఒకసారి నీ ప్రత్యక్షపు వాక్కు ద్వారా నీ బిడ్డలను తట్టి లేపారు, దర్శించారు, మాట్లాడారు. నీకు స్తోత్రాలు. నీ మందిరములో ఆహారం ఉండునట్లు 10వ వంతు నీ ధననిధిలోనికి, అవును ప్రభువా, మీరు నాకు ఇచ్చి నన్ను శోధించండి. ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలంత సహాయం, అవునయ్యా. పంటను తినివేయు పురుగులకు నేను ఆజ్ఞాపిస్తానంటున్నావు, చీడ పురుగులు. అవును ప్రభువా. తండ్రి నాయన, ఎంత సంపాదించినప్పటికీ కూడా తండ్రి నాయన ఆశీర్వాదము, మరి దైవ దీవెన లేకపోతే, నీ అనుగ్రహం లేకపోతే దానిని అనుభవించలేం. చూస్తుంటారు కానీ తినలేరు. ఒకవేళ ఆ ద్రవ్యము ఒక చిల్లు సంచిలో వేసినట్లే. అవును ప్రభువా. వ్యర్థమైన వ్యసనాలకు, హాస్పిటల్స్కు తండ్రి వ్యర్థంగా వృధా అయిపోవటమే. తండ్రి నాయన, నీ బిడ్డలను దర్శించు. నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను. అవునయ్యా. అపవిత్రమైనది భోజనముగా నీ సన్నిధిలోకి కాదు నాయన, విలువైనది, శ్రేష్టమైనది, ఘనమైనది నీకు అర్పించి సమృద్ధికరమైన దీవెనలు పొందుకునే కృప నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.